హాయ్ అండి. ఈరోజు గవ్వలు చేసుకుంటున్నాము. కావాల్సినవి 1 కేజీ గోధుమ పిండి ప్యాకెటు, ఒక 100 గ్రామ్స్ బటరు, 1 కేజీ గోధుమ పిండికి హాఫ్ కేజీ బెల్లం తీసుకుంటున్నాము. ఈ విధంగా కొట్టుకొని రెడీగా ఉంచుకోవాలి. ఒక వెడల్పాటి గిన్నెలోకి పిండి తీసుకుందాము. అందులో కొంచెము సోడా ఉప్పు వేసుకుంటున్నాము. అలాగే కొంచెం ఉప్పు కూడా వేసుకుంటున్నాము. స్వీట్స్‌లోకి సాల్ట్ వేసుకుంటే స్వీట్ ఎగుటు కట్టకుండా ఉంటుంది. అలాగే టేస్ట్‌గా కూడా ఉంటుంది. ఒకసారి సాల్టు, సోడా ఉప్పు కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత కరగపెట్టిన బటర్‌ని పోసుకొని కలుపుకోవాలి. పిండిని గోరువెచ్చని వాటర్‌తో కలిపితే క్రిస్పీగా వస్తాయండి. బటర్ వేసాం కదా! ఒకసారి కలుపుకోవాలి. తర్వాత గోరువెచ్చని వాటర్‌తో పిండి మొత్తం కలుపుకోవాలి. ఇంకా వాటర్ ఏమన్నా అవసరమైతే చూసి అడ్జస్ట్ చేసుకొని కలుపుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా పిండిని ఉండలు చేసుకుంటా ఉండాలి చిన్న సైజులో. మా పిల్లలు కూడా హెల్ప్ చేస్తున్నారండి ఇక్కడ ఉండలు చేయటానికి. ఇక్కడ చూపించిన విధంగా గవ్వల చెక్కతో షేప్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన వెంటనే కొంచెం కొంచెంగా సరిపడ వేసుకోవాలి. పొంగిపోయిన వెంటనే కలిపి పెట్టుకుంటూ ఉండాలి. అలాగే కలర్ చేంజ్ అయిన వెంటనే తీసుకోవాలి. అన్నీ ఇదే రకంగా వేయించుకోవాలి. చూసారా ఇలా క్రిస్పీగా వస్తవి. బెల్లంలో కొంచెం వాటర్ పోసుకొని పాకంకి పెట్టుకోవాలి. మరీ ఎక్కువ వాటర్ పోసినా పాకం లేట్ అవుతుంది. వాటర్లో వేసి చెక్ చేసుకుంటుంటే ఇంకా మెత్తగానే ఉంది పాకము. ఇంకొంచెం రావాలి. కొంచెం ఉడకనిచ్చి ఇప్పుడు మళ్ళీ చెక్ చేసుకున్న పాకము. ఇప్పుడు కొంచెం గట్టిగా అయింది. మరీ గవ్వలకి మరీ గట్టిగా అవ్వాల్సిన అవసరం లేదు. అలానే మరీ మెత్తగా ఉండకూడదు. యాలకుల పొడి వేసి దించుకున్నాము. గవ్వలు బాగా వెడల్పాటి పాత్రలో పోసుకొని పెద్ద గరిటెతో కలుపుతుంటే ఒకేసారి బాగా పట్టుతుంది బెల్లం అన్నిటికీ సమానంగా. అంతే, గవ్వలు రెడీ. నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.